కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీలపై అటవీ అధికారుల వేధింపులు వెలుగులోకొచ్చాయి. పులులపై విష ప్రయోగం చేశారు అనే అనుమానంతో గతంలో పలువురిపై కేసులు నమోదు చేశారు ఫారెస్ట్ అధికారులు. వాంకిడి మండలం రింగరేటుకు చెందిన ఆదివాసీలపై కేసు నమోదు కాగా అప్పటి నుంచి తమను వేధిస్తున్నారని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో చెట్లు నరికారు అన్న అనుమానంతో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారని, రాము, జంగును తక్షణమే విడుదల చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా తమ వారిని ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేసిన దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమపై అధికారుల వేధింపులను అరికట్టాలని వేడుకుంటున్నారు. గత 8 రోజుల క్రితం కోవా రాము మరియు కోవా జంగు అనే గ్రామ పెద్దలను అక్రమంగా ఫారెస్ట్ అధికారులు వారిని అరెస్ట్ చేసిన సంఘటనని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు రాయ్ సెంటర్ గోండల పంచాయతీ రాయ్ సెంటర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అనగా నిన్న కూడా తుడుందెబ్బ మండల కమిటీ వారిని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన కేవలం అక్కడ ఉన్నటువంటి ఏవైతే పొదలు ఉన్నాయో గత కొన్ని రోజుల క్రితం మేకలు మరియు గొర్రెల కాపరులు వారిని నరికేస్తే కేవలం వాటిని ఆదివాసులు ఎవరైతే కుమరం జంగు కావచ్చు, కుమరం లింగు కావచ్చు, వీళ్ళు అడవి నరికేసీలను అక్రమంగా నరికేసీలని కేవలం అనుమానంతో మాత్రమే వీళ్ళను డిఎఫ్ఓ దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని కేవలం మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే మా అమాయకమైన ఆదివాసులు ఉన్నారో వారిని అమాయకమైన మాటలు చెప్పి వారికి 15 రోజుల కస్టడీ మరియు 15 రోజుల రిమాండ్ పంపించడం జరిగింది. ఈ సంఘటన మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం ఈ అటవీ అధికారుల నిర్లక్ష్య ధోరణి మాత్రమే మా ఆదివాసులపై అఘాయిత్యాలు చేయడం జరుగుతుంది. నేను నిన్న నిర్ధారణ చేసినటువంటి తుడుందెబ్బ ఆధారంగా చూస్తే నిన్న అక్కడ ఏం జరగలేదు అనే ఒక నిర్ధారణ వచ్చింది. ఎవరో ఇప్పుడు మేకల వాళ్ళు అది పొదలు కొడితే ఆ పొదలను ఆసరా చేసి అక్కడ ఉన్న వాళ్ళ ఈ ఎవరైతే కొలంస్ ఉన్నారో కొలంస్ కోవ రాము, కోవ జంగు అనే వాళ్ళను ఒక మాట మాట్లాడదాం, అక్కడ పోయి కలిసి రావడమే, అంతే తప్ప మీకు ఏం చేసేది లేదని మాయ మాటలు చెప్పి ఫారెస్ట్లో తీసుకుపోయి ఫారెస్ట్ ఆఫీస్లో తీసుకుపోయి వాళ్ళను మచ్చిక చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించి రిమాండ్కు తరలించడం జరిగింది. అది ఎంతవరకు సంబంధం కాదు, అది పద్ధతి కాదు. కానీ ఏదైతే ఈ రోజు అడవులు నేటి వరకు అంతా ఉన్నాయంటే అది ఆదివాసుల తరఫునే ఉన్నాయి. కానీ ఎవరో స్మగ్లర్స్ వాళ్ళు విడిచిపెట్టి ఒక ఆదివాసులను టార్గెట్ చేసుకుని ఆదివాసులను వాళ్ళని కేసు పెట్టి జైలుకు పంపడానికి ఒక పద్ధతి కాదు. అది ఏ మాత్రం కూడా సంభవం కాదు. మేము ఎన్నోసార్లు డిఎఫ్తో కూడా మాట్లాడడం జరిగింది, ఎన్నో విధాలుగా మేము మాట్లాడినాం, దానికి అనుగుణంగా మాట్లాడి కానీ ఇట్లా చేస్తాడనేది ఒకటి తెలియదు. నమ్మించి మోసం చేసి వీళ్ళని తీసుకుపోవడం అనేది అది పద్ధతి కాదు. మేము ఎంతవరకైనా కూడా న్యాయ పోరాటం చేస్తాం. మళ్ళీ జిల్లా కలెక్టర్ కూడా మేము మెమోరాండం ఇస్తాం. ఇది పద్ధతి కాదు. మీరు ఏ అయినా కూడా గవర్నమెంట్ మాకు అన్ని విధాలుగా సహాయ శక్తులు ఉండి మమ్మల్ని ఆదుకోవాలి తప్ప నేను మిస్గైడ్ చేసి మాత్రం తీసుకుపోవడం అనేది ఒక పద్ధతి కాదని నేను రాయ్ సెంటర్ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీలపై అటవీ అధికారుల వేధింపులు వెలుగులోకొచ్చాయి. పులులపై విష ప్రయోగం చేశారు అనే అనుమానంతో గతంలో పలువురిపై కేసులు నమోదు చేశారు ఫారెస్ట్ అధికారులు. వాంకిడి మండలం రింగరేటుకు చెందిన ఆదివాసీలపై కేసులు నమోదు కాగా అప్పటి నుంచి తమను వేధిస్తున్నారని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, ఆదివాసీ నాయకులు మాత్రం అనుమానంతోనే అరెస్ట్ చేశారు, మాకు సంబంధం లేని దాంట్లో కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్తున్నారు. వాస్తవాలేంటి? 45 సంవత్సరాల క్రితం అడవిలో ఏర్పాటైన ఈ గ్రామం రింగరేట్ అనే గ్రామంలో అప్పటి నుంచి కూడా మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. మొదటి నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చేస్తున్నారు. ఇప్పుడు కోవ రాము జంగు అనేటువంటి 2 కోలాం వ్యక్తులను చెట్లు నరుకుతున్నటువంటి కారణాలతో వారిని అరెస్ట్ చేశారు. అటవీ శాఖ అధికారులు అదుపులో తీసుకుని కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్ళు రిమాండ్ కూడా వెళ్ళారు. వీళ్ళిద్దరిని కూడా వెంటనే విడుదల చేయాలి. అటవీ హక్కుల ద్వారా పొందిన పట్టాలు ఉన్నాయి, మాకు గ్రామస్తులు ఎక్కడ కూడా చెట్లు నాటం లేదని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి గిరిజన నాయకులు చెప్తున్నారు. అట్లాగే గ్రామస్తులు కూడా అదే మాట చెప్తున్నారు. కానీ కోవరాము జంగులను అన్యాయంగా అరెస్ట్ చేసి అధికారులు అటవీ శాఖ అధికారులు కావాలనే కేసులు పెట్టారు. గతంలోనూ ఇలాంటి చర్యలు చేశారన్నట్టు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. మానసికంగా ఆవేదన చెందుతున్నాం. అటవీలో ప్రశాంతంగా ఉండేటువంటి మమ్మల్ని కేసులతో వేధిస్తున్నారంటే ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరిపై దీనిపైన విచారణ జరగాలని కోరుకుంటున్నారు. అట్లాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అటవీ శాఖ అధికారులు కూడా ఈ వేధింపులకు గురి చేయకుండా చర్యలు చేపట్టాలి, అరికట్టాలనేటువంటి ఒక
ఒక డిమాండ్ అయితే వస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.